చిత్ర, కడుపులో ఏదో తేడాగా ఉంది. నా కడుపులో తేడాగా ఉందని మీకెలా తెలుసు మేడం? ఏయ్, తేడాగా ఉంది నా కడుపులో. మేడం, మేడం, ఇదిదో శాంపుల్. ముందు ముందు టార్చరు వేరే లెవెల్లో ఉండును. అమ్మా బూనా, పొద్దుట్నుంచి ఏమీ తినకుండా అలాగే ఉన్నావు. కాస్త ఈ మజ్జిగైనా తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. వద్దత్తయ్యా, గుండెల్లో మంటలతో నాకు నేనే తగలబడిపోతున్నట్టుంది. ఈ బాధలో నోటికి ఏది మాత్రం సహిస్తుంది? అలా అనొద్దమ్మా. అన్నీ తెలిసిన దానివి, నీకు నేను చెప్పాలా చెప్పు? ఇలా మనసు బాగాలేదని భోజనానికి దూరమైతే ఆరోగ్యం పాడైపోతుంది తల్లి. అది ఎవరికి మంచిది చెప్పు? పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి. అంతవరకు ఓపిక వహించక తప్పదమ్మా. ఇదిగో తాగు తల్లి, తీసుకోమ్మా. నా చేత నీ కాళ్ళు పట్టించుకుంటావా? గదిగి జన్మల జరగదు. నీ ఇంటి వైపు గాని నీ వైపు గాని మేము కన్నెత్తి చూసే కర్మ కూడా మాకు రాదు. బోనమ్మా, నేను మళ్ళీ ఇట్లా బయటికొస్తా, మళ్ళీ మిమ్మల్ని ఇట్లా చూస్తానని అస్సలు అనుకోలేదు. నా కోసం మీరంతా చేసిన సాయం, నా కోసం మీరు పడ్డ తపనేనమ్మా ఇవాళ మళ్ళా నన్ను మీ అందరి ముందరకు తీసుకొచ్చింది. ముందుగా మీరంతా నన్ను క్షమించాలా. అప్పుడు నాకే తెలియక ఆవేశంలా నోటికొచ్చినట్టు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసిన. కాకమ్మా, నీ మీద నేను చేయి కూడా చేసుకున్నా. నన్ను మన్నించమ్మా. ఇవాళ నా తప్పులన్నీ తెలుసుకొని పశ్చాత్తాపంతోనే మీ ముందు నిలబడ్డా.
బోనమ్మా, ఇవాళ మీ అందరితో కలిసి మా ఇంట్లోనే సంతోషంగా భోజనం చేయాలని మీకిష్టమైన వంటలన్నీ వండి పెట్టినా. కావేరి అర్జున్ బాబులకు కూడా మీరంతా కుటుంబంతోని ఇంటికి రావాలని కూడా చెప్పినా. కానీ మీకు ఒంట్లో జరంతా నలత్తగుందని అర్జున్ బాబు చెప్పిండు. గందుకే బోనమ్మా, మీరు రాకపోతే ఏందని మీ అందరికీ భోజనాల్ని నేనే ఇడికి తీసుకొచ్చినా. రండి బోనమ్మా, నా చేత్తోనే నేనే మీ అందరికీ భోజనం వడ్డిస్తా. ఏంటి, మా అందరికి భోజనాలు పెట్టడానికి వచ్చావా? మా కుటుంబాన్ని నిప్పుల గుండంలోకి తోసేసి నువ్వు బాగుపడిపోయావు. ఆ సంబరాన్ని నువ్వు మాతో పంచుకోవడానికి వచ్చావా? ఏంది బోనమ్మా, నేను నిప్పుల గుండంలోకి మీ కుటుంబాన్ని తోసుడేంది? కాదా? ఈరోజు ఈ భువనేశ్వరీదేవి కుటుంబం పరువు ప్రతిష్ట అంతా ఆ యమజ కాళ్ల కిందున్నాయంటే దాని కారణం నువ్వే. బోనమ్మా, అసలు మీరేం మాట్లాడుతుండ్రో నాకేం అర్థమైతలేదు. ఏం జరిగింది బోనమ్మా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓహో, అంటే నీ కూతురు అల్లుడు నీతో ఏం చెప్పలేదా? ఆల్రెడీ రుక్మిణి తాను క్రిమినల్ అని ఒప్పుకుంది కాబట్టి చట్టం దృష్టిలో కూడా నీ అత్త చావడం న్యాయమే. అర్జున్ అనబడే నువ్వు నా దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నట్టు కావేరి కూడా నా దగ్గర ఆఫీస్ అసిస్టెంట్గా పని చేస్తున్నట్టు సంతకం చేయాలి.